మేము టీఎస్ఎస్పీడీసీఎల్ అభ్యర్థులం. ఆల్రెడీ మేము టీఎస్ఎస్పీడీసీఎల్లో 1:2లో పోల్ అందరం ఎక్కినాం. అన్ని డిస్టిక్ల నుంచి ఈ జిల్లా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యార్థులం అందరం ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అనగా 18/4/2024 రోజులో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళని గత ప్రభుత్వం చేసినటువంటి 61 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా మళ్ళా అట్లనే కొనసాగించరు. వాళ్ళని వెంటనే తీసేసి మాకు న్యాయం చేయండి. 1:2లో మేము అందరం పోలెక్కాం కాబట్టి మా మిమ్మల్ని నమ్ముకొని మేము బతుకుతున్నాం. ఎల్బీ నగర్, దిల్సు నగర్ చౌరస్తాల 5 రూపాయల బువ్వ తినుకుంటా మా అమ్మ నాయన కష్టం చేసినటువంటి 5 రూపాయల భోజనం తీసుకొని కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఆ తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మేము పోలెక్కడం జరిగింది. పోలెక్కిన తర్వాత సెకండ్ లిస్ట్ తీయమని చెప్పి CMD సార్ గారిని వేడుకోవడం జరిగింది. కాబట్టి మేము శాంతియుతంగా తెలియజేసినాం ఏమంటే రిటైర్మెంట్ అయిన పోస్టులు చాలా డిస్టిక్లలో ఖాళీగా ఉన్నాయి. అన్ని డిస్టిక్లలో ఖాళీగా ఉన్నాయి. రిటైర్మెంట్ అయిన పోస్టులను వెంటనే సెకండ్ లిస్టు తీసి మమ్మల్ని కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. డిపార్ట్మెంట్లో దాదాపు మొన్న వచ్చినటువంటి అఫీషియల్ లిస్ట్లో 394 మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళను అట్లనే కొనసాగిస్తారు సార్. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళి జరిగినా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అన్న మీరు మా పైన ఒక కన్నేసి ఈరోజు రోడ్లు పడ్డటువంటి 600 మంది విద్యార్థుల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో మమ్మల్ని 1:2 సెకండ్ లిస్టు మీరు CMD గారికి అప్రూవల్ పంపించి మా కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్న. ఆల్రెడీ మేము ఇంతకుముందు ప్రజా దర్బార్లో ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చినామన్న. సచివాలయంకి వెళ్ళి అక్కడ బట్టి సార్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. గవర్నమెంట్ నుంచి ఎలాంటి చలనం లేదు. ఈ ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మేము శాంతియుతంగా ఈ ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ తోటి DCP గారితో డిప్యూటీ CM గారికి మేము ఆల్రెడీ ధర్నాముఖంగా తెలియజేయడం ఏమంటే మాకు 1:2 లిస్టు బ్యాక్లాగ్ పోస్టు ప్లస్ ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళకి చేత కాకుండా కానీ అట్లనే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఇది ఎంతవరకు న్యాయమని మేము ఈ ధర్నా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిసారి తిరుగుతున్నామన్నా, ప్రతిసారి వస్తున్నాం. ప్రజాపాలనలో పోయినాం, సచివాలయంలో పోయినాం. ఆల్రెడీ బట్టి విక్రమార్క అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. అపాయింట్మెంట్ ఇవ్వలేరన్న మాకు. వాళ్ళ దగ్గర పోతే మాకు పనికి అయితే లేదనే రోడ్డు పైన వచ్చి కూర్చున్నామన్నా. మేము వాళ్ళ దగ్గర పోయి పని అయితే మేము ఇటు దగ్గర రోడ్డు దగ్గర వచ్చి కూర్చోవడానికి మాకు అవసరమే లేకుండే అన్న. ఎట్లా అంటే అన్న సచివాలయంలో పోయినాం, మా దగ్గర ప్రూఫ్ ఉంది, సార్ వాళ్ళకి ఇచ్చింది ప్రూఫ్ ఉంది, అన్నీ ఉంది. 4 సార్లు కాదు, దీంతో 8వ సార్లు అక్కడ పోయి సచివాలయంలో కానీ ప్రజాపాలనలో కానీ సచివాలయంలో పోతే గేట్ లోపల అపాయింట్మెంట్ చేస్తలేరు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటేనే JLM నిరుద్యోగి అంటేనే అపాయింట్మెంట్ చేస్తారు లోపల. ఆయన స్లిప్ ఇస్తాడు కదా అపాయింట్మెంట్ గేట్ పాస్. ఆయన ఏమంటే JLM అంటే నేను ఎందుకు ఇవ్వాలి సార్, ఇంకేమైనా ఏమన్నాడు అని అడుగుతుండు. JLM అంటే వాళ్ళకు, నిరుద్యోగి అంటే వాళ్ళకి అంత చులకన ఎందుకు? చులకన మేము ఈడ రావాలంటే మేము CM సార్కి కలవాల్సిందే. CM సార్ ఆయన ఎలక్షన్లో ఉండని ఏడైనా ఉండని CM సార్ వచ్చేదాకా నిరదీక్ష కూడా చేస్తాం మేము. మాకు అంతా కూడా ఉంది. ఏడాదైనా పోయినాం కానీ మాకు పెట్రోల్ కాదు అన్నీ తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చుంటా. ఆయన CM సార్ మాకు ఏదో ఒకటి మాట చెప్పేదాకా నుంచి వెళ్ళాం. దీంతో CM సార్కి 4 సార్లు రిక్వెస్ట్ చేసినాం. ప్రజా దర్బార్లో కూడా చెప్పినాం, ప్రజాపాలనలో కూడా చెప్పిన, సచివాలయంలో కూడా చెప్పిన, అన్ని ప్లేస్లో చెప్పినాం. ఆయన ఒకసారి మాకు ఒక CMD సార్కి లెటర్ ఇస్తే ఆయన ఏమంటుండు, నేనేం చేయాలి? బట్టి విక్రమ సార్కి అప్రూవల్ ఇస్తలే, నేనేం చేయాలి? SC ఆఫీస్కి పోయినాం, SC వాళ్ళు ఏమంటారు, నేను అప్రూవల్ ఆల్రెడీ పంపించినాం, మాకు అప్రూవల్ రాలేదు. మీ బాధ మీరు బాధ మీకే ఉంది, మా బాధ మాకే ఉంది. వాళ్ళు ఇస్తేనే మేము మీకు ఇస్తాం, ఏడికెళ్ళి ఇస్తామని చెప్తారు. మేము ఏం చేయాలి? ఎవరు సరిపోవాలి? CM సార్ అపాయింట్మెంట్ ఇచ్చుకో, గేట్ లోపల పంపిస్తలేరు. నిరుద్యోగి కలుద్దామంటే ఎట్లా మాకు పరిస్థితి ఏమిటో సార్ అంతే సార్. రిటైర్మెంట్ అయిన వాళ్ళని కంటిన్యూ చేయకుండా మేము ధర్నా చేస్తున్నాం. వాళ్ళని వెంటనే రిమూవ్ చేసేసి మాకు తీసుకోవాలి.